నెల రోజులైంది, ఇంతవరకు రాలేదు. ఇంకెప్పుడొస్తాడు? నీ మాటలు విని ఈయన మాటలు విని నేను ఇద్దరం ఎదురు చూస్తూ కూర్చున్నాం. ఇంకా ఎదురు చూసే ఓపిక నాకు లేదు. అందుకే నీ పెళ్లి ఫిక్స్ చేశాను. రేపు పొద్దున్నే పెళ్లి. అది కాదే, దానికి ఇష్టం లేని పెళ్లి చేస్తే. దానికి ఇష్టమైన వాడితో తిరిగిందిగా, వాడు అవసరం తెచ్చుకుని వదిలేశాడు. చిచి, ఈ విషయం అందరికీ తెలిస్తే దీనికి అసలు పెళ్లే కాదు. దానికి కారణం కూడా నేనే అనుకుంటారు. అందుకే నేను ఎవరి మాట వినదలుచుకోలేదు. రేపే దీని పెళ్లి, అంతే. డాడీ, ఏంటమ్మా? వంశీ చాలా మంచివాడు డాడీ, తప్పకుండా వస్తాడు. అతని మీద నీకున్న ప్రేమ నీతో అలా మాట్లాడిస్తుందమ్మా. ఆ ప్రేమను పక్కన పెట్టి ఒక్కసారి ఆలోచించు. అతను వచ్చేవాడైతే ఉత్తరమైనా రాసి ఉండేవాడు, కనీసం ఫోన్ అయినా చేసేవాడు. ఈ రెండు చేయిపోవటానికి కారణం నీ వయసుకు అర్థం కాకపోయినా నా వయసు అర్థం చేసుకోగలదు. అతను వస్తాడన్న భ్రమతో నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ నిజాన్ని ఒప్పుకోలేకపోతున్నావు. ట్రై టు ఫేస్ ది రియాలిటీ. దట్స్ లైఫ్. పోస్ట్. దీపిక. తను కోరుకున్నవన్నీ దూరమైపోతున్నాయని బాధపడుతూ వంశీ దగ్గరయ్యే సమయానికి తనే దూరమైపోయింది. మంచి వాళ్ళని తీసుకెళ్ళడానికి దేవుడు ఎప్పుడూ తొందరపడుతూనే ఉంటాడు. తనే తొందరపడి నిర్ణయం తీసుకుంది. కొంచెం ధైర్యం చేసి ఉండాల్సింది. తను రాలేకపోవడానికి కారణం వంశీ ఉత్తరంలో క్లియర్గా రాశాడు. ఆ ఉత్తరం చదువుతుంటే ఒక అమ్మాయిని అబ్బాయి ఇంత గొప్పగా ఆరాధిస్తాడని అనిపించింది. అలాంటి వంశీని వదిలి వెళ్ళిపోవడం నిజంగా దీపిక దురదృష్టం. ఇప్పుడు ఆ అమ్మాయి లేదని తెలిస్తే వంశీ ఏవైపోతాడోనని చాలా భయంగా ఉంది. నిజమే, కానీ మనం మాత్రం ఏం చేయగలం? అతను బాగుండాలని కోరుకోవటం తప్ప. పదండి, మీకు చాలా ఆలస్యమైనట్టుంది. సన్నీ, సన్నీ ఎప్పుడు దీపిక చేతుల్లో ఉండేది. ఏ చలిగా ఉందా? 5 minutes. ఇడు పెన్నులు తీయడే. దీపిక లవ్ లెటరా? నాన్న లెటర్ లేవు. ఏంట్రా డిమాండ్ చేస్తున్నావా? నీకు తిండి పెట్టడమే దండగనుకుంటే నువ్వు ఇంకో పనికి మాలి దాన్ని ప్రేమించి నా నెత్తిని పెడదాం అనుకుంటున్నావా? నాన్న అసహ్యంగా మాట్లాడు. లెటర్ లేవు. ఏంట్రా దబాయిస్తున్నావు? చెప్పు తీసుకొడతా. చూడు, కారణం తెలియక డిస్కషన్ మాడుకో. దీని వెనకాల కారణం కూడా ఉందా? ఉంది, కారణం ఉంది. ఈ లెటర్ రాయడానికి కారణం వంశీ. వంశీ, దీపిక ఎలా ఉందరా? షీస్ ఫైన్ రా. అమ్మా నాన్న మా పెళ్లి కూడా ఒప్పుకున్నారు. మరేంటి లేటు? త్వరగా పెళ్లి చేసుకున్న అమ్మాయిని తీసుకొచ్చేసిగా. నేను అదే పనిలో ఉన్నాను, అందుకే కార్డు కూడా సెలెక్ట్ చేశాను. చూసి చెప్పండి ఎలా ఉందో. చాలా బాగుందిరా. పక్కా? ఓకే, వస్తా. ఏంట్రా తొందర? పాపం తను నా కోసం ఎదురు చూస్తూ ఉంటుందిరా. తనకి ఫోన్ చేయాలి, తనకి కార్డ్ పోస్ట్ చేయాలి, తనతో మాట్లాడాలి, ఇంకా చాలా చాలా. అంత మంచి న్యూస్ అలా చెప్పేస్తే థ్రిల్లే ఉంటుందిరా. ఆ అమ్మాయికి ఫోన్ చేసి ఇంట్లో ఒప్పుకోలేదని చెప్పు, టెన్షన్ పడుద్ది. ఆ తర్వాత ఫోన్ చేసి ఊరికి ఏడిపించడానికి చెప్పు, హ్యాపీ ఫీల్ అవుద్ది. చాలా బాగా చెప్పావు, గానీ ఈ లోపల అమ్మాయి సూసైడ్ చేసుకుంటుంది. అవునరా, తను చాలా సెన్సిటివ్. అందరమ్మాయిలా కాదు. తను ఒక్క క్షణం కూడా బాధ పెట్టడం నాకు ఇష్టం ఉండదు. వంశీ, నువ్వు ఇంకా ఎక్కడే ఉన్నావంటే వీడి ఇలాంటి చెత్తడలు చాలా ఇస్తాడు. నువ్వు వెళ్ళరా. ఇట్స్ ఓకే రా. బాయ్ బాయ్ బాయ్. ఓకే బాయ్ బాయ్. టేక్ కేర్. ఆటో ఆటో.
యూ బాబు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరి కోసం ఎవరు చనిపోరు, ప్రేమికులు మాత్రం ఒకరి కోసం ఒకరు చనిపోతుంటారు. ఇది మనం రోజు పేపర్లు చూస్తుంటాం. అసలే సున్నితమైన మనస్తత్వం కలిగిన దీపిక వంశీ చనిపోవడం తెలిస్తే ఏమైపోతుందో అన్న భయంతో వంశీలా ఉత్తరాలు రాస్తున్నాను. నాన్న, అది తప్పో కాదో నాకు తెలియదు, నేను ఫీలింగ్ చేస్తున్నాను. ఏమిటో అనుకున్నాను. ఎదిగవురా, నువ్వు రాస్తున్నవి ఉత్తరాలు కావు, పేషెంట్ను బతికించడానికి డాక్టర్స్ రాసే ప్రిస్క్రిప్షన్స్. క్యారీ ఆన్. అమ్మాయిలు, మిమ్మల్ని ఇప్పుడు చాలా ఈజీ క్వశ్చన్స్ వేస్తాను, వాటికి మీరు టక సమాధానాలు చెప్పాలి. ఓకే, ఇఫ్ యు ఆర్ రెడీ, మై క్వశ్చన్ ఈజ్ స్వర్ణలత, నౌ ఇట్ ఈస్ యువర్ టర్న్. సైక్లోన్ అంటే ఏమిటి? సైక్లోన్ అంటే ఏమిటి? సైకిల్ కి పెట్టే లోన్ సార్. సైక్లోన్ కి కొత్త అర్థం సృష్టించావన్నమాట. సృష్టించటం స్త్రీ నైజం. తల్లిగా కడుపు చూస్తుంది, ప్రియురాలుగా తనకొచ్చిన కడుపును చూసుకుంటుంది. రాగిణి సార్, నువ్వు చెప్పమ్మా, నీకు యుద్ధాలంటే ఇష్టమేనా? లేదు సార్. ఏమా, ఎందుకని? ఆ వస్తే సోషల్ పేపర్లో ఇస్తారు, కష్టపడి చదవాలి. మేము ఫీజులు కడుతున్నాం. మమ్మల్ని అడగండి సార్. అడగమంటారా? సమాధానం చెబుతారా? చెప్తాం. కోటి విద్యలు కూటు కొరకే అన్నారు. ఏంటా కోటి చెప్పండి. మామూలుగానే మీ మొహాలు చూడలేము, పైగా తెల్ల మొహాలు ఒకటి. ఇదే ప్రశ్న సుందరిని అడిగితే ఎంత చక్కగా సమాధానం చెప్పేదో. సుందరి చెప్పమ్మా, నీకు మొన్న ఎన్ని మార్కులు వచ్చాయి? 100. 100? తెలుగులో 20, ఇంగ్లీష్లో 20, మ్యాథ్స్ లో 20, ఫిజిక్స్ లో 20, కెమిస్ట్రీలో 20, మొత్తం 100. సమాధానం ఎంత క్లవర్ గా చెప్పిందో. ఐ నెవర్ హర్డ్ సచ్ అన్ ఆన్సర్, నెవర్. నన్ను అడగండి, అంతకంటే బాగా చెప్తాను. నువ్వు ఒకటి మిగిలిపోయావా? సరే, కష్టమైన ప్రశ్న ఒకటి అడగమంటావా, తేలికని 2 అడగమంటావా? తేలికైన ప్రశ్న ఎందుకు, కష్టమైన ప్రశ్న ఒకటి అడగండి, చెప్తాను. మొట్టమొదటి మహిళ, ఫస్ట్ లేడీ ఎక్కడ పుట్టింది? కింగ్ జార్జ్ హాస్పిటల్. ఎక్కడన్నా చదివావా, ఎవరన్నా చెప్పారా? ఒక ప్రశ్న అయిపోయింది, 2 దొరుకుతారేంటి? రారా, సమయానికి వచ్చావు. చెప్తా ఇలాంటి లిటికెంట్ క్వశ్చన్స్ నా దగ్గర బోల్డ్ అని ఉన్నాయి. 7 సేవలే. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు. లయన్స్ క్లబ్ వాళ్ళు ఐ బ్యాంక్ ఫండ్ రైజింగ్ కోసం కల్చరల్ ప్రోగ్రామ్ పెడుతున్నారు. బేబీస్, మీరు పార్టిసిపేట్ చేసే వాళ్ళు పేర్లు ఇవ్వండి, రాసుకుంటాను. మేము ఇస్తాం సార్. మీరు ఇస్తారు, నేను ఇస్తాను. ఎవడు చూస్తాడరా? డాన్స్ అంటే దున్నపోతులా బాడీ ఉంటే సరిపోదు, కళ్ళల్లో ఎక్స్ప్రెషన్ పలకాలి. ఆడవాళ్ల కళ్ళు కలువరేకుల్లా ఉంటాయి, కళ్ళల్లో ఎక్స్ప్రెషన్ క్లియర్గా తెలిసిపోతుంది. మరి మగాళ్ళ కళ్ళు? డెడ్ ఐసు, జీవం ఉండదు. కరెక్టే సార్, మీ కళ్ళు చూస్తే తెలుస్తుంది. సరే, అట్లయితే మీరు టికెట్లు అమ్మండి. వాళ్ళు టికెట్స్ అమ్మితే ఎవరు కొంటారు సార్? ఎస్ బేబీ, కరెక్ట్గా చెప్పావు. చూసావా, నా మగబుర్ర ఒక తట్టనే లేదు. అయితే మీరు పని చేయండి, స్టేజ్ డెకరేషన్ చేయండి, లేకపోతే వచ్చిన వాళ్ళకి కూల్ డ్రింక్స్ ఇవ్వండి. నేను కల్చరల్ ఇన్ఛార్జ్గా ఉన్నంతకాలం మీకు స్టేజ్ ఎక్కే ఛాన్సే లేదు. దట్స్ ఆల్.